ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, మన రక్షకుడును ప్రియ ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపలో ఈ భయంకరమైనటువంటి వేసవి యొక్క చివరి దినాల్లో, చివరి దశలో మనం ఉన్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఒక 2-3 రోజుల్లో మన రాష్ట్రానికి ఋతుపవనాలు రాబోతూ ఉన్నాయి. అంటే ఈ అధికమైనటువంటి ఉష్ణోగ్రత తొలగిపోయి దాని స్థానంలో కొంత మెరుగైన వాతావరణం, మనుషులకే కాదు పశుపక్షాదులకు కూడా జీవించగలిగేటువంటి వాతావరణాన్ని దేవుడు మళ్ళా మనకు అనుగ్రహించబోతున్నాడు. దీన్ని బట్టి దేవుడికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. కొన్నిసార్లు జూన్ నెల 2వ వారంలో కూడా వస్తాయి ఋతుపవనాలు. అంటే ఈ 10 రోజులు దాదాపు చిత్రహింసే. కానీ ఋతుపవనాలు రావడం ప్రారంభించిన తర్వాత మంచి వర్షాలు పడతాయి ప్రారంభంలోనే. అలాగే ఆకాశం అంతా మేఘావృతమై ఉంటుంది. తిరిగి నైరుతి ఋతుపవనాలు వచ్చేంత వరకు మరి ఈ ఈశాన్య ఋతుపవనాలు వచ్చేంత వరకు మధ్యలో కొంతకాలం గ్యాప్ ఉంటుంది. ఈ వేసవి తట్టుకోవడానికి దేవుడు మనకు ఈ ఋతుపవనాలని అనుగ్రహించినాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో చాలా భయంకరమైనటువంటి ఎండలు, 50, 52, 56. అంటే ప్రజలు గుజరాత్లో అయితే నిన్న దాదాపు 51 మంది చనిపోయారు. ఇంత తీవ్రమైనటువంటి వడగాడ్పులు, ఉష్ణోగ్రతలు ఎప్పుడు చూడలేదు. మరి దేశమంతా భయంకరమైనటువంటి ఉష్ణోగ్రత తాపంతో నిండిపోయింది. కేరళలో మాత్రం చల్లగా ఉంది. ఎందుకంటే కేరళలో ఇప్పటికే ఋతుపవనాలు అడుగుపెట్టాయి. మీ సంగతి ఏమో కానీ నాకు అదే తీవ్రమైనటువంటి కష్టం ఈ ఎండలకు తట్టుకోవాలంటే. నిలువెల్లా చెమట కారిపోతుంది. ఉతికే స్థానాన్ని ఎక్కడికి భర్తీ చేసుకున్నాం ఫ్యాన్ కింద. అది గమనించాలని మనవి చేస్తున్నాను. ఈరోజు వాస్తవంగా కోత పండుగకు సంబంధించినటువంటి పాఠాలు. ఈరోజు కోత పండుగనా? పండుగ ఉంది కదా, లేకపోతే వారు చేస్తాం. మామూలుగా వేరే పాఠాలు చదవాలి, కోత పండుగ పాఠాలు. ఇందులో పిల్లలకి నేను చెప్పిన వాళ్ళు ఇదే చదివేశారు. తీరా చూస్తే, నేను రాత్రి కూడా చూశాను, రాత్రి చూస్తే ఈ పాఠంలో కూడా కృతజ్ఞతార్పణల పండుగకు సంబంధించినటువంటి సందేశం ఉంది. అందుకని నేను కూడా చదవనిలే అని అనుకున్నాను. వాళ్ళు లెసన్ చదవమంటే కోత పండుగకి సంబంధించిన పాఠాలు చదువుతారేమో అని అనుకున్నా. కానీ ఈ పాఠాలు చదివినారు, ఏం పర్వాలేదు. నేను నా సందేశాన్ని ఈ పాఠంలో నుంచే కృతజ్ఞతార్పణల పండుగకు సంబంధించినటువంటి పాఠ్యాన్ని, ఆ సందేశాన్ని మీకు ఇవ్వాలని నేను తలపోస్తున్నా. దీనికంటే ముందుగా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందు ఉంచాలి. అదేంటంటే మన జీవితంలో, యేసు ప్రభుని జీవితంలో అనగా పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి ఏ అంశాన్ని కూడా మనం వదిలిపెట్టడానికి వీలు లేదు. అంటే ప్రతి దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. దానికి ముందు, పోయిన వారాల కంటే ముందు పెంతెకోస్తు పండుగను మనము జరుపుకున్నాం. అంటే పరిశుద్ధాత్మ భూమి మీదకి ఏతించినటువంటి దినం ఇది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేసి, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను అని వాగ్దానం చేసి వెళ్ళాడు ఆయన. ఆ ఆదరణకర్త మన పక్షంగా దేవునితో విజ్ఞాపన చేసేటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధానంలో మన గురించి, మన అపరాధాల గురించి ప్రతినిత్యము ఆయన కుడి వైపున కూర్చుని, కుడి పార్శ్వను కూర్చుని నా బిడ్డల యొక్క దోషమును మన్నించుమని ప్రార్థించేవాడు. అంత మాత్రమే కాకుండా
ఆయన విశ్వాసుల్లో పాపమును గురించి ఒప్పించేవాడు. అంటే పరిశుద్ధాత్మ వలన ప్రయోజనం ఏమిటి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకోవాలి అన్నా, పాపాన్ని గురించి పశ్చాత్తాపడాలి అన్నా, మరి పరిశుద్ధాత్మ సహాయం లేనిదే, పరిశుద్ధాత్మ కార్యము వారి హృదయంలో జరగనిదే అది సాధ్యం కాదు. కాబట్టి అలా ఒప్పించేటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. కనుక ఆయన, నేను వెళ్ళిపోయిన తర్వాత నీ కొరకు పరిశుద్ధాత్మను పంపుతాను అని వాగ్దానం చేశాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది మనము గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి వారు పరిశుద్ధ త్రిత్వపు పండుగ. పరిశుద్ధ త్రిత్వపు పండుగ అంటే మీరేమి ఆరాధించారో నాకు తెలియదు, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీని గురించి తప్పకుండా మీకు తెలిసి ఉండాలి. చెప్పాలంటే మాకే సరైన అవగాహన దాని గురించి. 35 సంవత్సరాలు సేవ చేసి బైబిల్ పట్టుకొని చదివి దానికి సంబంధించిన అనేకమైన పుస్తకాలు రుబ్బి పరిశుద్ధ త్రిత్వం అంటే ఏంటనే సంగతి మాకు కూడా సరిగా అర్థం కాదు. అయినా మేము అర్థం చేసుకున్నంత మటుకు మీకు అర్థం అవడానికి ప్రయత్నం చేస్తూ కొన్ని పొడి మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. పరిశుద్ధ త్రిత్వపు పండుగ. ఒకవేళ ఇంతకంటే ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఏదన్నా మరి ఎవరిస్తే దీన్ని పక్కన పెట్టి దాన్ని ఇవ్వాలి. కానీ దీని గురించి మనము విస్మరిస్తే దేవుడు మనల్ని క్షమించడు. ప్రియమైన వాళ్ళరా, చాలా మంది బైబిల్ పండితులు కూడా త్రిత్వము అంటే ఏంటో అర్థం కాదు. సో త్రిత్వపు పండుగ దినాన నేను ఇచ్చినటువంటి సందేశం ఒక 3 విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మనం ఆరాధించేటువంటి దేవుడు త్రియేక దేవుడు. అంటే త్రియేక దేవుడు అంటే ముగ్గురు కలిసి ఒక్కరిలో ముగ్గురై ఉన్నటువంటి దేవుడు, లేదా ముగ్గురులో ఒకరుగా ఉన్నటువంటి దేవుడు. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. ఏమి తేడా లేదు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యం చేయాలి. ఏంటంటే ఈ యావత్తు సృష్టిని చేసినటువంటి వాడు తండ్రి, దేవుడైనటువంటి యెహోవా. ఆయన సృష్టికర్త. కుమారుడు ఏం చేశాడు? కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఈ లోకంలో ఆయన చేసినటువంటి కార్యాన్ని నిర్వర్తించడం మాత్రమే కాకుండా తన ప్రాణాన్ని శిలువలో అర్పించాల్సి వచ్చింది. ఆ దినాల్లో తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే, తన మనుషులు, తన ప్రజలు దేవుని మాటకు లోబడకుండా అవిధేయులై పాపం చేస్తున్న సందర్భంలో ప్రవక్తల్ని పంపించాడు ఆయన కదా. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, నహూము, వీళ్ళందరూ ప్రవక్తలు. ఆమోసు, వీళ్ళంతా ప్రవక్తలు. వాళ్ళు దేవుని పక్షంగా తన ప్రజల్ని, దేవుని ప్రజల్ని ఏంటిదే అది బటన్ సో ఇక్కడ ఏంటంటే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. పాపం చేయకుండా ఆపే శక్తి దేవునికి లేదు. ఇప్పుడు ఆదాము పాపం చేశాడు. ఏం పాపం చేశాడు? తినొద్దన్న ఫలాన్ని తిని చచ్చాడు. కానీ దేవునికి తెలుసు సంగతి. బట్ హీ కాంట్ స్టాప్ ఇట్. ఆపలేడు. అందువలన అలాగే మనుషులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం ఆగడం లేదు. దేవుని మాటలు వినిపించేదానికి తన సేవకులైన ప్రవక్తలను పంపించాడు దేవుడు. అరే, మీరు చెడిపోతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, ఇలా ఉండకూడదు, మీరు మారుమనసు పొందాలి, దేవుని వైపు తిరగాలి. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ,
ఆమోసు, యోనా, మీకా, మలాకి అందరూ కూడా ఇదే సందేశం దేవుని పక్షంగా తన ప్రజానీకానికి ఇచ్చారు.